వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పరిస్థితిని చూసి భక్తులు ఆవేదన చెందుతున్నారు. కాలజ్ఞాని శ్రీ శ్రీ శ్రీమద్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేల మంది భక్తులు తరలివస్తారు. కానీ ఇటీవల వర్షాల కారణంగా స్వామివారి పురాతన గృహంలోని గోడ కూలిపోవడంతో యాజమాన్యం భద్రతా కారణంగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించింది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి గృహంలోకి వెళ్ళనివ్వకపోయినా పర్వాలేదు, కానీ స్వామివారి బావి నీరునైనా తాగనివ్వండి చాలు అంటూ భక్తులు విన్నవిస్తున్నారు. శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన స్వామివారి పవిత్ర బావి మూసివేయబట్టంతో వారి హృదయాల్లో బాధ వ్యక్తమవుతుంది. మేము తిరుపతి నుంచి మా ఫ్రెండ్స్ని పుత్తూరు నుంచి పిలిపించాము. అదే పనిగా తాళం వేసినారు. బ్రహ్మంగారి ఇల్లు చూడాలని అదే పనిగా మా ఫ్రెండ్స్ వచ్చారు. తాళం వేసి ఉంటే మేము ఎలా చూడాలి? దయచేసి మీరు తాళం తీసి నెక్స్ట్ వచ్చే భక్తుల కన్నా దర్శనం కలిగించే భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాం. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము స్వామి. బ్రహ్మంగారి ఇల్లు అవి చూసి వెళ్తామని వచ్చాము స్వామి. స్వామి దర్శనం చేసుకొని స్వామి మోతేసి ఉండారు స్వామి. గుంటూరు జిల్లా నుంచి వచ్చిందా? గుంటూరు జిల్లా నుంచి వచ్చాము స్వామి. స్వామి ఆ బావిలో నీళ్ళు అన్నది కాచి తీసుకెళ్తాం స్వామి. స్వామి మేము ఎంతో దూరం నుంచి గుంటూరు జిల్లా నుంచి వచ్చాము స్వామి. మేము లోపలికి వెళ్ళి ఆ స్వామిని చూసుకొని ఇల్లు చూసుకొని కాసి నీళ్ళన్న పట్టుకెళ్ళి మా మీద జల్లుకుంటాం స్వామి.